ఏమయ్యా చెప్పబెట్టకుండా అలా వచ్చేస్తే ఎలా? 15 రోజులు ఉన్నావు, సాయిల్ శాంపిల్స్ వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు కొత్తగా వెళ్ళేవాడికి అవన్నీ అర్థం కావు కదా, వాడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగే పనులు కావు కానీ మళ్ళీ నువ్వే వెళ్ళి మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని రా. మళ్ళీ నేను వెళ్ళాలా? అక్కడ సిచ్యువేషన్స్ వేరేలా ఉన్నాయి సార్. అదే బాగుంటే నేనెందుకు మధ్యలో వచ్చేస్తాను? ఏం సిచ్యువేషన్స్? ఫ్యాక్షన్ గొడవలు జరిగి నీ మీద బాంబులు ఏమైనా వేస్తున్నారా? అయ్యో, ఆ ఊర్లో అలాంటి గొడవలు ఏం లేవు సార్. మరి వాతావరణం బాగోలేక కొత్త రోగాలు ఏమైనా వస్తున్నాయా? కాదు సార్, అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. గొడవలు లేవు, రోగాలు లేవు, మరి ఇంకేంటయ్యా ప్రాబ్లము? అంటే ఒక అమ్మాయి లవ్ మ్యాటర్లో. అమ్మాయి లవ్వా? నువ్వు వ్యవసాయం నేర్పించడానికి వెళ్ళావా, ప్రేమించడానికి వెళ్ళావా? అది కాదు సార్. ఏం చెప్పకు. గవర్నమెంట్కి బస్ టికెట్ వేసి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించింది పని చేసుకోవడానికి, ప్రేమించడానికి కాదు. ఏం మాట్లాడకుండా వెళ్ళి మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకునే రా. వెళ్ళు. నమస్తే అన్నా. ఏ ఎర్ర సతా పింఛన్ వచ్చిందా? వచ్చిండది బా. చెప్పించింది మనమే, మా నాన్నగట్ట కాదు. అన్నీ నేనే చెప్పుకోవాలి. పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా. హలో చక్రి అన్న. ధోని ఎక్కడున్నావు? ఇగో పెద్ద ఏం నీళ్ళు అట్టమన్నాడు, నాటు కూడా తీసుకొస్తాడంట. రే అర్జెంటుగా మన మల్లెస్ పొలం ఉంది కదా, అదే తారోడు పక్కన మట్టి కొయ్య, అక్కడ పెద్ద గుంత పడిపోయిందిరా. పడతాయిలే అన్న, అయ్యేమన్నా నిన్నగాక మొన్న వేసిన రోడ్లా, నేను పుట్టినప్పుడు వేసిన రోడ్లు. ఇంకొంచెం ముందుకెళ్ళు, గొంతులేంటి పెద్ద పెద్ద సొరంగాలే కనబడతాయన్నా. రే అర్జెంటుగా నువ్వు గమ్మెలు మట్టి పట్టుకుని ఇక్కడికి రా. నేను రానన్నా, ఇక్కడ పెద్ద పని చెప్పాడు కదా, తిడతాడు మళ్ళీ వదిలేసి వస్తే. రే మా నాన్నకి నేను చెప్పుకుంటాను, నువ్వు గమ్మున రా. సరే అన్నా. ఒక్క గుడ్డే ఉంది, రేపు ఇస్తామా? సౌజన్య గుడ్లే అమ్మా. అయిపోయాయి, రేపు ఇస్తాలే. అక్కడ ఒక గుడ్డు ఉంది కదా, ఇవ్వండి. ఒక్క గుడ్డు ఉందంటే ఫస్ట్ వచ్చి అడిగినది నేను. నేను అడగాను, నాకు కావాలి. నాకే మేడం, నాకు కావాలి గుడ్డు. నాకే నువ్వు. వస్తున్నా అన్నా, త్వరగా రా. ఏమైందన్నా? నువ్వే చేస్తావేంటి? వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో మా నాన్న బదులు నేను పోటీ చేస్తున్నాను. జనాలు చూస్తారు, ఇలా మంచి పనులు నేను చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అప్పుడు కదా సర్పంచ్ అయ్యేది. బట్ నువ్వు బస్ ఎత్తే నీకు మంచి పేరు వస్తుంది, నాకెందుకు వస్తుంది? ఇటీ జనాల దగ్గరికి వస్తున్నప్పుడు చెప్పు, మట్టి పోసేస్తాను. అన్నా ఇది పొలానికి వెళ్ళే దారన్నా, జనాలు ఎవరు రారు, గంటకో మనిషి వస్తాడు అంతే. ఇగో ఆడెవడో వస్తున్నాడు, ఆడి దగ్గర రాగానే చెప్పు, మట్టి పోసేస్తాను. అన్నా ఆయన సురేష్ గడ తాతన్నా, గుడ్డోడు, ఆయనకి రోడ్డే సరిగ్గా కనబడదు, ఇంకా గొంతులు ఏం కనబడతాయి? ఆ గొంతులు కప్పుతున్నావు, నువ్వేం కనబడతావు అన్నా? ఆ టికెట్ వేస్ట్ అంటావా? వేస్ట్ అన్నా.
ఇదిగో ఆ ముసలి వెళ్ళిపోయి కప్పుదాం, వెనక్రా. ఆ. ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం. త్యాగం చేయాలి. నేను త్యాగం చేసా కాబట్టే నీకు నాకు మళ్ళీ పెళ్ళి సెట్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రేమ అంటే త్యాగం చేయాలి. బాబు త్యాగరాజు, ముందు డబ్బులు కట్టు. ఈడొకడు నేను త్యాగం గురించి మాట్లాడుతుంటే బిల్లు కట్టమంటాడు. అయ్యో, నాలాగా త్యాగం చేసేది నేర్చుకోండిరా. ఏయ్, అంగన్వాడీ టీచర్లా ఉంది. అవునన్నా. ఆ గమలకి చూడు, మంచి పేరు తెచ్చుకుంటా. హ, హో మీరా? రోడ్లు గుంతలు పడిపోయాయి, నా చేతులతో నేనే కప్పేస్తున్నా. ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు కదా. మంచిది. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? పొలానికి వెళ్తున్నారా? నాన్న రమ్మని ఫోన్ చేశాడు. సరే అక్క. నమస్కారం. మంచి పేరు వచ్చిందంటావా? ఓటు మనకే కదా. అన్నా వాళ్ళు మన పార్టీ వాళ్ళే అన్న. నువ్వు వాళ్ళ ముందు గొంత కప్పినా కప్పపోయినా వాళ్ళ ఓటు మనకే అన్న. పైగా అపోజిషన్ వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉన్నాయన్న. వాళ్ళకి అస్సలేరు. ఈ విషయం ముందు చెప్పి దొప్పించుకోవచ్చు కదా, అనవసరం కష్టపడ్డాను. నువ్వు నన్ను సర్లే. అనలేదుగా. ఆ మట్టి తీసి తట్లే, మళ్ళీ కప్పేద్దాం. ఇంకెవరైనా వస్తున్నారా? అన్నా నీ కండ్లు భలే ఉన్నాయన్న. ఆ, ఎవడో వస్తున్నాడన్నా. ఆపండి, ఆపు. అరే చిన్న అన్న ఏదో చెప్తాడంటేనరా. ఆ, చిన్న అన్నా. మీరు ఆడుకోవడానికి రోడ్లు బాగా ఇబ్బందిగా ఉందండి కదా, అన్నా. అందుకే నా చేతులతో నేనే కప్పేస్తా. థ్యాంక్స్ అన్నా. ఓటు నాకే వేస్తావు కదా. నీకే వేస్తా అన్నా. వెళ్ళాడుకో పో. మంచి పేరు తెచ్చుకున్నావా? ఓటు వేస్తాడంటావా? అన్నా ఆడి పిల్లోడన్నా, ఆడికి ఓటు ఉండదన్నా. ఓటు ఉండదా? ఆ, అరే గాడిద కొడక, ఆడికి ఓటు ఉండదని తెలుసు. ఆ. మట్టి తీసి కప్పుతుంటే అన్నా వద్దన్నా అని చెప్పాలి కదా. ఆడి పిల్లోడు వస్తాడని చెప్పాను కదన్నా. అన్నా ఏంటో వద్దన్నా. చెప్తున్నావ్? అన్నా ఆగరా లంబి కొడక. అన్నా ఆగరా గాడిద కొడక. ఈ ధోనిగడ్ ఫోన్ ఏంటో ఎప్పుడు స్విచ్ ఆఫే ఉంటుంది. హలో సర్పంచ్ గారు, నేనండి కమల్ని. కమల్ అంటే అదే అగ్రికల్చర్ ఆఫీసర్ని. ఇంజనీర్ గారు చెప్పండి. అదే మళ్ళీ మీ ఊరొచ్చే పని పడింది. అక్క అక్క అక్క, ఇంజనీర్ సార్ మళ్ళీ వస్తున్నారంట. సార్ అరే ధోని, ఏమైపోయావురా? నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ ఆ రోజు రాత్రి మిమ్మల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ చీకట్లో నా ఫోన్ ఎక్కడ పోయింది సార్. అరే అప్పటి నుంచి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నానో తెలుసా? సర్పంచ్ గారికి కాల్ చేద్దామంటే ఆ విషయం కోసం ఆయనకేం చేస్తామని చేయలేదురా. అంత భయపడాల్సిన విషయం ఏం జరగలేదు సార్.
మీరు వెళ్ళిన తర్వాత సౌజన్య అక్క వాళ్ళ అమ్మ నాన్నలు బాగా తిట్టింది సార్. అలా తిట్టడమే కాకుండా అసలు అలా కొట్టడానికి వెళ్ళే ముందు ఏమైందో నన్ను అడగాలి కదా అని చెప్పేసి అన్నారు సార్. దాంతో వాళ్ళు కూడా ఏం అనలేదు సార్, ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు. కానీ అక్క మాత్రం మీతో మాట్లాడాలని చాలా ట్రై చేసింది సార్. కానీ నా ఫోన్ పోవడంతో మీ నెంబర్ కూడా పోయింది సార్. దాంతో అక్క మీతో మాట్లాడడం కుదరలేదు సార్. అరే ఇప్పుడు సౌజన్య గారు ఎక్కడున్నారు? ఏమండి ఏంటండి? బాగున్నారా? బాలేను. ఏ బాగు చేస్తారా? వైఫై వాడుకోవచ్చా? వాడుకోకూడదు. ఏమండి? మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను, దానికి కారణం కూడా చెప్పాలా? కొంచెం పక్కకు వెళ్తారా? పిల్లలు వస్తారు అంగన్వాడికి. బాబాయ్ వరి పంట ఎలా వేస్తారో సార్కి చెప్పండి, రాసుకుంటారు. చెప్పండి. మాలాంటి రైతులకి పెద్ద కష్టమేటి కాదులేండి. ముందు వడ్లు తెచ్చి పోస్తాము, తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ నాటుతాము, మళ్ళీ 6 నెలల తర్వాత రాయండి సార్. 6 నెలల తర్వాత కోసి మళ్ళీ మడేస్తాము. ఏంటి సార్ ఏదో తెగ ఆలోచించేస్తున్నారు? ఏం లేదులేరా. ఉందో లేదో మీ మొహం చూస్తూనే అర్థమైపోతుంది సార్. చెప్పండి సార్. సౌజన్య గారు నాతో సరిగ్గా మాట్లాడట్లేదురా. ఏదో విసుక్కుంటూ మాట్లాడుతున్నారు. అసలు నేనేం చేశాను రా? మీరు చెప్పకుండా వెళ్ళిపోయారని కోపం వచ్చి ఉంటుంది సార్. ఇంకోసారి కూల్గా కూర్చోబెట్టి మాట్లాడండి. ఫోటో బాగా వచ్చింది, ఫేస్బుక్లో పెడతాను. ఇగో చక్రి మంచి నాయకుడు, మనం ఓటేసి గెలిపిద్దాం అని వీడియో చెప్తా. కూర్చో, ఎక్కడ పోతున్నావు? నేను వీడియో తీసుకుంటాను, ఇక్కడే కూర్చో. చక్రి చక్రి మంచి నాయకుడు, మంచి నాయకుడు, మనం ఓటేసి గెలిపిద్దాం. మనం ఓటేసి గెలిపిద్దాము. మన ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా చేయాలి. పొరుగురు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మనం ప్రెసిడెంట్ అయ్యామని తెలియాలంటే ముందు ఇదే చెయ్యాలి. ఈరోజు ఎలా అయినా రిపోర్ట్లు పంపించాలి. పంపిద్దాం సార్. వెంకటరావు కూడా. అన్నా ఈయనేనా వ్యవసాయం ఇంజనీరు? అవునన్నా, ఇలా ప్రెసిడెంట్ గారు అబ్బాయి అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఇగో మా ఊరోళ్ళందరికీ వ్యవసాయం బాగా నేర్పించండి. మన వాళ్ళు ఎవరు ఈయన దగ్గర వ్యవసాయం నేర్చుకోవట్లేదన్నా, ఈయనకే అందరూ నేర్పిస్తున్నారు. అదేంటది? మీరు వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చారా, నేర్పించడానికి వచ్చారా? నేను వ్యవసాయం నేర్పించడానికే వచ్చానండి, కానీ నేర్చుకుంటున్నా. అంటే రైతులకు మనమేం వ్యవసాయం నేర్పిస్తామని. అది నిజమేలే. ఎక్కడికి వెళ్తున్నారు? అదే అమరేష్ గారు పొలం వైపు అన్న సారు వరి పంట మీద రిపోర్ట్ రాసుకోవాలంటే తీసుకెళ్తున్నాను. వెళ్ళండి వెళ్ళండి. ఇగో ఇంజనీర్ సారు, సాయంత్రం కలుద్దాం. మన పొలిటికల్ కోసం బాగా మాట్లాడుకోవాలా. సరే అండి. నమస్తే. రారా. ఏంటి బ్రదరు, ఏంటి సంగతులు? అది జరిగిందంతా తెలిసింది. మా వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా. అయ్యో పర్లేదండి. మీరేం భయపడకండి. మీకు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పండి. థ్యాంక్స్ అండి. అవును, ఆ రోజు మీరు మా సౌజన్యని ఏదో అడిగారంట కదా? అంటే అడిగానన్నారు. అవునండి, వైఫై పాస్వర్డ్. ఏంది అంగన్వాడీ స్కూల్లో నల్లగా డబ్బాలా ఉంటుంది, దాని గురించా? అబ్బా, నేను ఇంకేదో అనుకున్నానే. సరే, నాకు పొలం దున్నే పని ఉంది, వస్తా.
ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు మీతో మాట్లాడాలని లేదు. అసలు నేనేం చేశానండి? నా మీద ఎందుకు అంత కోపం? అయినా ఆ రోజు ధోనిగాడు వచ్చి మీ నాన్నగారు నన్ను కొట్టడానికి వస్తున్నారు, వెళ్ళిపోమంటేనే వెళ్ళిపోయా. ఇందులో నా తప్పేం ఉంది? అవును, మీ తప్పేం లేదండి. తప్పుకోండి, నేను వెళ్ళాలి. సమాధానం చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? సమాధానం చెప్పాలా? ఏం సమాధానం చెప్పాలి? చెప్పండి. మా నాన్న కొట్టడానికి వస్తున్నాడని తెలిసి భయపడి పారిపోయారు. మా నా సంగతి? నా సిచ్యువేషన్ ఏంటో ఆలోచించారా? కనీసం కలిసి విషయం ఏమైందో అని తెలుసుకోవడానికైనా ప్రయత్నించారా? నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నానండి, కానీ ఆ ధోనిగాడే బలవంతంగా ఆటో ఎక్కి పంపించాడు. వాడి వయసు ఎంత? ఆ? వాడి వయసు ఎంత? 18, 19. మరి మీది? 28. 18 ఏళ్ల కుర్రాడు చెప్తే 28 ఏళ్ల పిల్లాడు పారిపోయాడు. 22, 23, 24, 25. సార్, మొత్తం 25 ప్యాకెట్లు ఉన్నాయి సార్. మొత్తం 25? అవును సార్. సార్, దేనికి సార్? గవర్నమెంట్ విత్తనాలు రా, రైతులకేమని ఫ్రీగా ఇచ్చింది. అవునరా, ఇప్పుడు ఇవి ఎలా ఇస్తాం? ఏముంది సార్, ఇంటింటికి వెళ్ళి ఇచ్చేయడమే. అదేంటిది? వాళ్ళు వచ్చి తీసుకోరా? తీసుకోరు సార్. ఏరా? ఫ్రీగా ఇస్తే బంగారాన్ని కూడా బొగ్గులనే చూస్తారు సార్, విలువ ఉండదు. సర్లే, పద ఇల్లిద్దాం. వెళ్దాం పదండి. అయ్యో, అరే, దుండిగేటి సుందరరావు మూర్తి అట్రా. వాళ్ళదే ఊరు మూల సార్, ఆఖరినిద్దాం. టెంగుడు రామారావు అంట. వాళ్ళది ఇక్కడే సార్, ఇచ్చేద్దాం. ఇక్కడ తర్వాత ఇంకెవరో చూసేస్తే త్వరగా వెళ్ళిపోదాం సార్. ఇంకా చాలా ఉన్నాయి, 25 మంది. అది పట్టకాయని, అది దెబ్బ నడిపడా. నీ ఏజ్ ఎంత? 9 ఏళ్ళు. మరి నీ ఏజు? నేను 4th క్లాస్. క్లాస్ కాదురా గుట్ట, ఏజు 10 ఏళ్ళు. అది అడకండి. అది సరే, మీరు పెద్దయ్యకి ఎవరు కొట్టేస్తారా? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీయా? ఓరి గుట్టలారా, ఇది క్రికెట్ కాదు, రాజకీయం. నాకే ఓటేయాలి, సరేనా? సరే. ఇగో ఈ 5 రూపాయలతో పాపలు కొనుక్కోండి. ఈ రామచంద్రరావు ఇల్లు ఎక్కడ? అన్నా, నమస్తే ఇంజనీర్ గారు. నమస్తే అండి. ఎక్కడికి వెళ్తున్నారు? అదే గవర్నమెంట్ నుంచి ఇత్తనాలు వచ్చినా రైతులకు ఫ్రీగా ఇవ్వమని సారు నేను ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాం. గవర్నమెంట్ ఫ్రీగా ఇత్తనాలు ఇచ్చిందా? ఇంజనీర్ గారు 1 మినిట్. మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలి. ఇంజనీర్ గారు, ముఖ్యంగా మీరే. ఏంటండి? ఏం లేదండి, ఈ విత్తనాలు జనాల కోసం కొని నేను ఫ్రీగా పంచినట్టు పంచుతా. మీరు నా వెనకాతలు ఉంటే చాలు. అంటే ఏం లేదండి, రాబోయే ఎలక్షన్లో నేను సర్పంచ్గా పోటీ చేస్తాను. జనాల దగ్గర మంచి పేరు అది ఉండాలి కదా. గవర్నమెంట్ పంపించిన విత్తనాలు కదండి. గవర్నమెంట్ పంపించిన విషయం జనాలకి ఎలా తెలుస్తుందండి? ఒకవేళ ఎప్పుడైనా తెలిసినా ఆ సమయానికి మీరు ఎలాగో మా ఊర్లో ఉండరు కదా. మీకేం ప్రాబ్లం రానివ్వనండి, నా మాట కానకుండా ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు. నేను సర్పంచ్ అయ్యాక, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత సీఎం అయ్యాక నేను డైరెక్ట్గా మీకు స్టేట్ లెవెల్లో ఇంజనీరింగ్ పోస్ట్ ఇప్పిస్తా. ఇది నా ప్రమాణం. మీరు ఇంకేం మాట్లాడకండి, పంచాయతనం అంతే. ఎవరిదోని బ్యాగ్ ఎత్తుకో, వెళ్దామా? అలాగే రండి. ధోని బ్యాగ్ ఏమా? ఏంటి మామా,
ఈసారి ఏం పంట వేస్తున్నావు? ఇంకా ఏం వేయలేదు. అవునా? ఈసారి మొక్కజొన్నే. హైదరాబాద్ నుంచి స్పెషల్గా విత్తనాలు తెప్పించాను. ఈ వ్యాపారం ఎప్పుడు మొదలెట్టు? వ్యాపారం కాదు, ఫ్రీగా ఎత్తున్నాను. ఊరు జనం అంతా పంటలతోని ఆనందంగా ఉంటే నా కడుపు నిండిపోద్ది. ఇందా ఓటు మాత్రం నాకే వేయాలా? వేస్తానులే. అడ్డోని ఫోటోలా. అలాగే అన్న. బాగుంది బాగుంది. అలా కాదు ఇంజనీర్ గారు, ఒక ఫోటో తీయండి ప్లీజ్. పోనీ ఇగో మొక్కని డల్లగా పెట్టు, నవ్వద్దు. అడ్డు అటు అటు చూడు. వచ్చిందండి, వెళ్దామా? నాకే ఓటు మర్చిపోకు. వేస్తానులే. ఏయ్ వెనక అంగనవాడి టీచర్ ఇంటికా? టీచర్ గారు ఏంటి? కొత్త పంట వేసారా? ఏం వేయలేదు. ఏ? హైదరాబాద్ నుంచి ఊరందరి కోసం జొన్న విత్తనాలు తెప్పించాను. ఈసారి ఇది వేయండి, పంట బాగా వస్తుంది. మీరు తెచ్చి పంచుతుంటే ఆయన మీ వెనకాల ఎందుకు తిరుగుతున్నారు? అది ఆయనకు బోరు కొట్టి మా వెనకాల తిరుగుతున్నాడులేండి. తొక్కేం కాదు, అవి గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలు, ఆయన పంచాలి. కానీ మీరు పంచుతున్నారు. ఈ విషయం మీకెలా తెలుసు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే. నాకు రాష్ట్ర బడ్జెట్ విషయాలు తెలియకపోవచ్చేమో, కానీ ఊర్లోకి వచ్చే ఇలాంటి ప్యాకెట్ విషయాలు మాత్రం ముందే తెలుస్తాయి. నమస్తే. పదరా పక్కింటి పోదాం. ఇంత పొగరు కాబట్టి దీన్ని ఎవరు లవ్ చేయడు. సౌజన్య గారు, ఏంటి? నా మీద ఎందుకండి అంత కోపం? నేనేం చేశానండి? మీరేం చేయలేదు, వెళ్ళండి. అదేంటండి మాట్లాడుతుంటే పొమ్మంటున్నారు? మరి ఇంకేం చేయాలి? ఇక్కడే ఉయ్యాల కట్టు ఊపాలా? టీ తాగడానికి కూర్చోండి అని అంటానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మా ఇంట్లో పాలు లేవు. ఏంటి సార్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తానే ఉంటారు? ఏం లేదులేరా. కొంప తీసి సౌజన్య అక్క గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? అర్థమైందిలేండి, అక్క గురించి ఆలోచిస్తున్నారు. అరే నేను అలా చెప్పలేదు కదరా. చెప్పక్కర్లేదు సార్, అర్థమైపోతుందండి. మామా ఓ థమ్సప్పి. అబ్బా ఏంటి బ్రదరు, ఏంటి విశేషాలు? ఏం లేదండి. అవును, ఏంటి మొహం అదోలా ఉంది? మొన్న చూసినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఏదైనా ప్రాబ్లమా? అలా ఏం లేదండి. మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏదో లో ప్రాబ్లం అని. అవునన్నా, కరెక్ట్గా చెప్పు. ఏంట్రా కరెక్టు? కరెక్టేలే. ఇంతకీ పిల్లదే ఊరు? మీ ఊరేనా? కాదు, ఈ ఊరే. ఏంటి ఈ ఊరా? మరి ఇంకే నాకు చెప్పు బ్రదర్, నేను సెట్ చేస్తా. మనం సెట్ చేయలేవులే అన్న, ఆయనే చేసుకోవాలి. అయితే లేట్ ఎందుకు బ్రదరు, సెట్ చేసుకో. నీకు విషయం చెప్పనా? ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం. అది ఉండాలి. తన కోసం ఏదో ఒకటి త్యాగం చేసి పెళ్లి చేసుకో. సరే నేను వస్తా, చిన్న పని ఉంది. ఈయనేంట్రా సిచ్యువేషన్కి సింక్ లేకుండా మాట్లాడుతున్నాడు? త్యాగం చేయాలంట. నేనేం త్యాగం చేయాలరా?
ఏమండి ఏమండి చెప్పండి. కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్తారా? చెప్పనండి. ఆఫీస్ నుంచి ఆఫీసర్ చావు కొడుతున్నాడండి. ఏది అప్డేట్ అని. మంచిది. టైం సరికి ఇవ్వకపోతే తిట్టకుండా తిడతాడండి. ఆహా, ఇక్కడ పని వదిలేసి అర్ధరాత్రి పారిపోయినప్పుడు తిట్రా? అప్పుడు తిట్టినప్పుడు ఇప్పుడు తిడతారు, అప్పుడు తిట్టించుకున్నప్పుడు ఇప్పుడు తిట్టించుకోండి, ఏం పర్లేదు. అబ్బా, ఈసారి ఊరు దాటే ముందు మీకు చెప్పి వెళ్తానండి. ఏదైనా వస్తువు కొనడానికి టౌన్కి వెళ్ళినా మీకు చెప్పి వెళ్తానండి, సరేనా? మీరు నాకెందుకు చెప్పాలి? అంత అవసరం మీకేంటి? అవసరం ఉన్నా లేకున్నా మీకు చెప్పి వెళ్తా, అంతే. మిస్టర్ ఇంజనీర్ సార్, మిస్టర్ ఇంజనీర్ సార్, అదే పాస్వర్డ్. నాకు తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాగా, ఎందుకు పదే విసిగిస్తారు? ఎందుకే ఇష్టం లేదు? 5 ఎకరాల పొలం ఉంది, సొంత ట్రాక్టర్ ఉంది, ఇంతకంటే గొప్పోడు వచ్చేస్తాడా నీకు? అంత గొప్పవాడైతే నువ్వే చేసుకో, నన్ను చేసుకోమని అడుక్కు. చెప్పాం కదా నిన్నెవడు అడగట్లేదని. బావా, ఏంటి సౌజీ ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అది ఓ, పెళ్ళి గురించా? మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న మాట్లాడుకున్నారంట కదా, మళ్ళీ నువ్వేం మాట్లాడాలి? ఓ, నిన్ను ఎలా చూసుకుంటానా? పెళ్ళి అయ్యాక బాగా చూసుకుంటాను. దో, ఈ ట్రాక్టర్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తా. నాకు రోజు పొద్దున్నే డీజిల్కి డబ్బులు ఇవ్వు చాలు. నీ అంగన్వాడీ డబ్బులు కూడా నువ్వే ఉంచుకో, నాకొద్దు. అది కాదు, నీతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేదంటే ఇష్టం లేదు, దానికి కారణాలు ఏం లేవు. మీ అమ్మ నాన్నకి మా అమ్మ నాన్నకి చెప్పి ఈ పెళ్ళి వద్దని చెప్పి. నేనెందుకు చెప్తా? నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వే చెప్పుకో. నాకైతే ఈ పెళ్ళి ఇష్టమే. నన్ను ప్రేమించానన్నావు, నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఇలా అన్నావనే పోయినసారి త్యాగం చేశా, ఈసారి నువ్వు త్యాగం చేయి. నేనేం త్యాగం చేయాలి? మీ అమ్మ నాన్న అంటే ప్రేమ ఉంది కదా, వాళ్ళ కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకో. ఈ చింతకాయ టేస్ట్ చూసి రిపోర్ట్స్ పంపిద్దాం. హలో, మీతో కొంచెం మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నారు. నాకు మీ సజెషన్ కావాలి. సజెషనా? దేని గురించి? ఓ, వ్యవసాయం గురించా? పంట ఎలా పండించాలి చెప్తానండి. దాని గురించి కాదండి, దాని గురించి అయితే మీకంటే మాకే బాగా తెలుసు. మా ఇంట్లో మా బావతో నా పెళ్ళి ఫిక్స్ చేశారు. తనను చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఈ విషయంలో మీ సజెషన్ కావాలి. ఏం చేస్తే బాగుంటుందంటారు? దీని గురించి నేనేం చెప్తానండి. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. మాకు తెలీదా ఇష్టం ఉంటే చేసుకోవాలి, ఇష్టం లేకపోతే చేసుకోకూడదని?
అది తెలుసుకోవడానికి మీ దాకా రావాలా? సారీ అండి. మీ బావని పెళ్లి చేసుకోవడం ఎందుకండి ఇష్టం లేదు? అంటే వేరే ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారని మీ దాకా వచ్చా, కానీ మీరే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటో. ఓ పని చేయండి, మీ బావ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయండి. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మరి ఏమన్నారు? త్యాగం చేయమంటున్నాడు, త్యాగమూర్తి. అయితే ఓ పని చేయండి, హలో అమ్మా, నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరు అయినా బలవంతం చేస్తున్నారు కాబట్టి ఏ బావిలోనూ దూకి చచ్చిపోదామని వెళ్తున్నా. పెద్దమ్మ ఫోన్ నా దగ్గర ఉంది. నేను స్నేక్ గేమ్ ఆడుకుంటున్నాను. పెద్దమ్మ కిరాణా షాప్కి వెళ్ళింది. రేయ్, ఎంతసేపు ఫోన్లో గేమ్లు ఆడమేనా? మా అమ్మ వచ్చాక ఫోన్ చేయమని చెప్పు. మా పక్కింటి కుర్రాడు ఇప్పుడు చూడు, మా అమ్మ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇంకా మా అమ్మ షాప్ నుంచి రాలేదా? సామాన్లు ఎక్కువ ఉంటాయేమో, తేడానికి లేట్ అవుతుందేమో. హలో అమ్మా, చిన్నగాడికి చెప్పా కదా నువ్వు వచ్చిన కాల్ చేయమని చెప్పని. చెప్పలేదా వాడు నీకు? చెప్పాడే కానీ మర్చిపోయా. అయితే విను, నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరైనా బలవంతం చేస్తున్నారు కాబట్టి ఏ నూతులోనూ దూకి చావడానికి వెళ్తున్నా. ఏంటి ఒక్క ముక్క అర్థం కావట్లేదు? ఏమండి కొంచెం కూల్గా మాట్లాడండి. అమ్మా, నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి ఏ నూతులోనూ దూకి చావడానికి వెళ్తున్నా. అర్థమైందా? మా వినిపిస్తుందా? మా సార్ సార్ ఎక్కడున్నారా? మీరు ఎక్కడున్నారా అని నేను ఊరంతా ఎత్తుక్కుని వచ్చాను సార్. సంతోష్ గారు చెప్పాడు మీరు ఇక్కడ ఉన్నారని. ఏంటి సార్ అలా దిగాలుగా కూర్చున్నారు? ఇందాక సౌజన్య గారు కనిపించారా? వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ చేశారంట. ఆ పెళ్ళి ఆమెకి ఇష్టం లేదంట. బాధపడుతుంది పాపం. ఇప్పుడు మీ బాధ ఏంటి సార్? ఆవిడ బాధపడుతుందనా, ఆవిడకి పెళ్లి ఫిక్స్ అయిందనా? ఆవిడికి పెళ్లి ఫిక్స్ అయితే నాకేంట్రా బాధ? జస్ట్ ఆవిడ తన బాధ షేర్ చేసుకుని నా దగ్గర బాధపడింది. ఆ బాధను తలుచుకొని నేను కూడా బాధపడుతున్నాను అంతే. బాగా కవర్ చేశారు సార్. కవర్ చేయడం ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, ఆవిడ బాధపడుతుందని మీరు ఇక్కడ ఒక్కళ్ళే కూర్చొని బాధపడతారా? ఊరుకోండి సార్. మీరు బాధపడుతుంది ఆమెకు పెళ్ళి ఫిక్స్ అయిందని, ఆమె బాధపడుతుందని కాదు. మీకు ఇంకో విషయం చెప్పనా? మీరు ఆమె లవ్ చేస్తున్నారు సార్. నేను తన్ని లవ్ చేస్తున్నా. అంత సీన్ లేదు లేరా. అవును సార్, క్లియర్గా తెలిసిపోతుంది. ఏంట్రా నీకు తెలిసిపోయేది? నీ ఏజ్ ఎంతరా? 18. నా వయసు 28. 18 ఏళ్ళ పిల్లోడివి 28 ఏళ్ళ కుర్రోడికి నాకే చెప్తావా? నాకన్నా నీకేం తెలుసురా? నేను తను లవ్ చేయట్లేదు, ఇది నిజం. నిజమే నిజం నిజమే అర్థమవుతుందిలేండి. రే, నేను చెప్పింది నిజంరా. నేను తను లవ్ చేయట్లేదు, ఇది నిజం. సరే సార్ సరే. సౌజీ, ఈ చీరలు చాలా బాగున్నావు తెలుసా? నా బట్టలు ఎలా ఉన్నాయి? బట్టల్లానే ఉన్నాయి.
మేడం కొంచెం స్మైల్. సౌజీ నవ్వమంటున్నాడు. నేను నవ్వను. మేడం కొంచెం దగ్గర జరగండి. అయిపోయిందా? నేను వెళ్ళాలి. సౌజీ ఆగు, ఇంకొన్ని ఫొటోస్ తీసుకుందాం. ఇలా ఎత్తుకున్నట్టు. నాకు అంత ఆనందం లేదు. అంగన్వాడిలో గుడ్లేకి పెట్టే పని ఉంది, వెళ్తున్నా. నువ్వు తీసే, కంప్యూటర్లో యాడ్ చేసుకుందాం. సరే అన్న, అలా కానీ. కొంచెం వైఫై వాడుకోవచ్చా? ఇప్పుడు వాడుకోండి, ఎంత కావాలంటే అంత. వైఫై ఏమైందండి? ఏమైందా? ఎంగేజ్మెంట్ అయింది. అందుకే నాకు కొత్త సారీ. చీర బాగుందా? ఈ బార్డర్ కూడా బాగుంది కదా. పెళ్ళి ఇష్టం లేదు, ఎంగేజ్మెంట్ ఆపడానికి ఏదైనా సజెషన్ ఇమ్మని అడిగా. మీరు సజెషన్ ఇవ్వడానికి వస్తారనుకుంటే ల్యాప్టాప్ పట్టుకుని వైఫై వాడుకోవడానికి వచ్చారా? ఇచ్చాను కదండి ఒక ఐడియా. ఇచ్చావులే బొక్కలో ఐడియా. నీకంటే ఆ ధోని గారిని అడిగిన మంచి ఐడియా ఇచ్చేవాడు. ఏంటండి బూతులు మాట్లాడుతున్నారు? నాకు వచ్చే కోపానికి ఇప్పుడు బూతులే వస్తాయి మరి. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. వద్దులేండి. పర్లేదు అడగండి. వద్దులేండి. పర్లేదండి. నాకు ఇలా పెళ్లి ఫిక్స్ అయింది కదా, మీకేం బాధగా లేదా? అనిపిస్తుందండి. ఎందుకు? అది మీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కదా, అది మీకు బాధ అనిపిస్తుంది కదా, అందుకే నాకు కూడా బాధ అనిపిస్తుందండి. ఒకవేళ నాకు ఈ పెళ్లి ఇష్టం అనుకోండి, అప్పుడు బాధపడతారా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒకలా అనుకుందాం. నాకు ఈ పెళ్ళి ఇష్టమో కాదో నేను మీకు చెప్పలేదు. నాకు జస్ట్ ఇప్పుడే పెళ్ళి ఫిక్స్ అయింది. ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ మీకు కూడా చెప్దామని వచ్చాను. అలాగే అనుకోండి. హాయ్ ఇంజనీర్ సార్, చెప్పండి. హాయ్. మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి మా బావ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడెప్పుడు పెద్ద అవుతానా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటా అని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు పెద్ద అయ్యాను కదా, అందుకే పెళ్లి చేసుకుంటున్నా. నా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఎలాంటి సాకులు చెప్పకూడదు, సరేనా? ఇప్పుడేమనిపిస్తుంది? కాలుతుంది. కాలుతుంది.
నేను మీకు ముందే చెప్పాను కదా సార్, మీరు సౌజన్య అక్కని లవ్ చేస్తున్నారని. మీరే నా మాట వినలేదు. అయినా అదేంట్రా నాతో అలా చెప్పించేసింది? అప్పటి వరకు నాకు కూడా క్లారిటీ లేదురా. సరే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా సార్, వెళ్ళి మాట్లాడండి. అరే వాళ్ళ నాన్న సంగతి తెలుసు కదరా. లాస్ట్ టైం కొట్టడానికి వచ్చాడు, ఈసారి చంపేయడానికి వస్తాడు. వాళ్ళ నాన్న సంగతి తర్వాత సార్, ముందెళ్ళి సౌజన్య అక్కతో మాట్లాడండి సార్. సౌజన్య గారు, సౌజన్య గారు, ఏంటి బర్నాలు కావాలా? బర్నాలేంటండి? అదే కాలుతుందన్నారుగా, బర్నాలు కావాలేమోనని రాసుకోవడానికి. జోకులు వద్దండి ప్లీజ్. చెప్పండి. ఇంకేం చెప్పాలండి, చెప్పవలసిందంతా మీకు చెప్పేశా. మీరే చెప్తే. ఏం చెప్పాలి? అదే నువ్వు చెప్తే నేను వెళ్ళి నా రీసెర్చ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతా. అదే ఎస్ చెప్తే. ఎస్. ఇది మా బావంటే ఇష్టం లేకేసి చెప్పట్లేదు, మీ మీద ఇష్టముండే. ఆ రోజు మీరు ఊరెళ్ళిపోయాక అర్థమైంది. మీరు మళ్ళీ వస్తారని అనుకోలేదు, కానీ వచ్చారు. ఈసారి వదిలి వెళ్ళిపోతారు అనుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? తెలీదు. పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని ప్రేమించడం ఇంజనీర్ గారు. పెళ్ళి ఫిక్స్ అయ్యాక ప్రేమించుకోలేదండి, ప్రేమించుకున్నాక పెళ్ళి ఫిక్స్ అయింది. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మీరే మా పెళ్ళి చేయాలండి. మీరే మాకు పెద్ద మనిషి. అలా అమ్మా నాన్నతో కాదు కానీ ముందు చేతియండి. వాళ్ళ బావతో మాట్లాడదాం పదండి. మాడతాను. రాఘవా, ఇంజనీర్ గారు మీ మరదలు లవ్ చేస్తున్నారు. మీ మరదలు కూడా ఆయన లవ్ చేస్తుంది. నువ్వు పెద్ద మనసు చేసుకొని తప్పుకున్నావు అనుకో, వాళ్ళిద్దరు ఒకటి అవుతారు. నేను సర్పంచ్ అయ్యాక నీకు మంచి గుండెని సెట్ చేస్తా. అదే మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. ఏంటి బ్రదరు, నా మరదల్ని ప్రేమిస్తున్నావా? అవునండి. ఒక పని చెయ్యి, త్యాగం చెయ్యి. మరి ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం. త్యాగం చేయాలి. ఒరే, నీ దగ్గరికి నువ్వు త్యాగం చేస్తావని వస్తే ఆయన త్యాగం చేయమంటావేంట్రా? ప్రతిసారి నేనే త్యాగం చేయాలా? పోయినసారి నేను త్యాగం చేశా, ఈసారి ఆయన త్యాగం చేయమను. కావాలంటే వచ్చేసారి మళ్ళీ నేను త్యాగం చేస్తా, అంతే. ఇందులో ఏం మార్పు లేదు. ఒరే ఒరే రాఘవా, ఓ రాఘవా, ఈడే ఒప్పుకోలేదంటే వాళ్ళ అమ్మ నాన్న అసలు ఒప్పుకోరు. ఇప్పుడు నేను త్యాగం చేయాలా? సర్పంచ్ గారు, నేను త్యాగం చేయాలా? అడంత గట్టి ఫిక్స్ అయిపోయాడు భయ్యా. ఇంకో ప్లాన్ వేద్దాం. సార్, మీరు గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు అదే దండ నా మెడలో ఉంచి డైరెక్ట్గా అటు నుండి అటే శ్మశానికి తీసుకెళ్ళిపోతారు. పోనీ పారిపోతే? సర్పంచ్ గారు,
ఒకసారి పారిపోయినందుకే ఆ అమ్మాయిని ఒప్పించడానికి ఇంత టైం పట్టింది. ఈసారి పారిపోయాను అనుకోండి, వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించడానికి జీవితాంతం టైం సరిపోద్ది. అయినా నాకు తెలియకుండా అడుగుతానండి, ఈడితో తిరిగి మీరు కూడా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నిజమే. అరే ధోని, రేపు నుంచి నాతో తిరక్కు, దూరంగా ఉండు నాకు. బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది దీని వల్ల. మా అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడండి. అమ్మా. ఒరే నాన్న ఎక్కడున్నావు? అదేలే విలేజ్లో డ్యూటీలో ఉన్నానమ్మా. చెప్పమ్మా. నీకు గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? చెప్పు, అది గుడ్డో బ్యాడో చెప్తాను. ఇప్పుడు రాంబాబు మామయ్య వాళ్ళ కూతురు సంధ్య ఉంది కదా. ఎవరు? అదేరా, మామయ్యకి మనకు గొడవలయ్యాయి కదా, నువ్వు పుట్టినప్పటి నుంచి వాళ్ళు మనం మాట్లాడుకోవట్లేదు. అవునవును. వాళ్ళ కూతురు సంధ్యకి నీకు ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి మరీ అడిగారురా. నేను నాన్న ఒప్పేసుకున్నాం, వాళ్ళకి మాట కూడా ఇచ్చేసాంరా. ఎందుకంటే ఈ విధంగానే 2 ఫ్యామిలీలు కలుస్తాయి కదా. అది నువ్వు హైదరాబాద్ రారా, మిగతావన్నీ మాట్లాడుకుందాం. అమ్మా అమ్మా అమ్మా. పోన్లేరా, ఈ పెళ్లితోనైనా మా అన్నయ్య మేము మళ్ళీ కలుస్తాం. గుడ్ న్యూస్ అని చెప్పి గుండెలు పగిలిపోయి న్యూస్ చెప్పింది. ఇంజనీర్ గారు, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పించేసా.